రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ మూసీ మీద ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ పోస్ట్ పోన్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరిది ప్రశ్న ఉన్నా ఇమీడియట్ గా కట్ చేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ఎక్కడ కూడా ల్యాండ్ సంబంధించి కానీ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ ఒక ప్రశ్న వస్తుందంటే ముందే పోస్ట్ పోన్ చేసుకొని పోయిన సందర్భం మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం. కానీ మొన్న మహేశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు ఇమీడియట్ గా మనం వాళ్ళ పక్షాన ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం సాయం కావాలో మీరు చెప్పిరండి అమ్మ అన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల భూములు గుంజుకుంటుంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. 8వ తారీఖు 9వ తారీఖు ఖచ్చితంగా హరీష్ రావు గారు వస్తున్నారు. తర్వాత కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వస్తారు. అట్లా ఒక్క మాట మీద ఉండి ఇప్పుడు లగచల్లో చూసినాం మనం. ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఏమని ఢిల్లీ వరకు వచ్చి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. సో నేనేమంటానంటే మన రైతన్నలందరినీ, రైతులు భూములు పోతున్న వాళ్ళందరూ కూడా అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా కొట్లాడదాం, లీగల్ గా కొట్లాడదాం. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి విత్డ్రా చేసుకుంటే చాలా సంతోషం, విత్డ్రా చేసుకోకపోతే మీ పోరాటం ఏదైనా మేము అండగా ఉంటాం, ఎంత లెవెల్ కైనా పోరాటం చేయడం సిద్ధంగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెనకపల్లిలో కూడా ఇట్లా 10-20 మందిని పక్క తీసుకెళ్లి మాట్లాడి డివైడ్ చేసి లాస్ట్కి ఏం చేశారంటే కొంతమంది ఇస్తే మధ్యలో ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చున్నారు. అట్లాగే అజీజ్ నగర్ దగ్గర తీసుకుంటున్నారు, సంబంధం లేకుండా భూములు లాక్కుంటున్నారు. మన జిల్లాలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో అంటే మెడ్చల్ వదిలేద్దాం, రంగారెడ్డి వికారాబాద్ లో వెళ్తే దాదాపు 20-25 వేల ఎకరాల భూములు ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు నిజంగా కంపెనీలు తీసుకురావాలంటే నా నియోజకవర్గంలో మహేశ్వరం కందుకూరులో 14,000 ఎకరాలు ఉన్నాయి. 14,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉంది. వాటికేమో జూ పార్క్ ఇస్తాడట, కొంతనేమో ఆడనికే ప్లే గ్రౌండ్లకి ఇస్తాడట, పుట్నాలాగా అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఇప్పుడున్న భూములన్నీ కూడా ఫిల్అప్ చేయండి. చందన్వేలిలో భూములు ఉన్నాయి, సీతారాంపురంలో 1000 ఎకరాలు ఉన్నాయి, కందుకూరులో 14,000 ఎకరాలు, 15,000 ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 10,000 ఎకరాలు తీసుకుంటున్నాడు కందుకూరులో కూడా, అంటే 30,000 ఎకరాలు ఆయన చేతుల్లో కందుకూరులో ఉన్నాయి. అట్లాగే మోమిన్పేటలో 1000 ఎకరాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్తున్నా రాకంచెల్లిలో ఒక 200 ఎకరాలు ఉన్నాయి. ముందు వీటిని నింపండి, వచ్చిన కంపెనీలన్నీ ఇక్కడ పెట్టించండి. ఫస్ట్ పెట్టించినాక రైతుల జోలికి రండి. కానీ అవన్నీ వదిలేసి భూములు లాక్కొని రాక్షసానందం పొందుతున్నారు. ఇది మంచిది కాదు. రైతులు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, రైతులు కలకల పడితే ఎవరికి కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితులలో ఈ భూమిని విత్డ్రా చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. వస్తున్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, గవర్నమెంట్ భూములతో పాటు పట్టా భూములు కూడా తీసేసుకొని మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ తీసుకొని డ్రోన్లతో సర్వే చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారమ్మా అని చెప్తా ఉన్నారు. మా అమ్మ మాట్లాడుతూ మా సిస్టర్, మా చెల్లెలు చెప్తా ఉంది, నేను బీఈడీ చేసినా నాకు ఉద్యోగం రాలేదు, కనీసం వ్యవసాయం చేసి బతుకుతాం అనుకుంటున్నా, మా భూములు గుంజుకుంటున్నారు, ఏం చేయాలమ్మా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ సర్పంచ్ గారు చెప్పినట్టు అమ్మ భూములు పడవేయకండి, మీరు భూముల దగ్గరికి వెళ్ళండి, భూములు దున్నుకునే ప్రయత్నం చేయండి, ఎవరు ఆపుతారో చూద్దాం. ఎందుకంటే వెళ్ళకపోతే ఏదంటే అనుకుంటున్నారంటే పోలీసు వాళ్ళు వచ్చి కేసులు పెడతారేమో, ఏమైనా అవుతుందేమో. ఏమీ కాదు, కేసులు పెడితే ఏం కాదు. మీరు భూముల దగ్గరికి వెళ్ళండి, దున్నుకోండి. మీరు భూములు పొట్టం చేసే ప్రయత్నం చేస్తే ఎవరో చాపుతారో చూద్దాం. ఏ అధికారి వచ్చి ఆపుతాడు, పోలీసు వాళ్ళు వచ్చి ఆపుతారో, ఎంఆర్ఓ వచ్చి ఆపుతాడా, కలెక్టర్ వచ్చి ఆపుతాడా, లోకల్ శాసనసభ్యులు వచ్చి ఆపుతారో, ఎవరు ఆపుతారో చూద్దాం. చూడకుండా మనమే పోకుండా మనమే మన భూమిని మనం పడా వేసుకొని వాళ్ళకి అప్పచెప్పినట్టు అవుతుంది. మీ భూములు మీరు ఎట్లా ఎండాకాలంలో పొతం చేసుకుంటాం మనందరికీ తెలుసు, దున్నుకోవడం, కట్టేరుకోవడం అంతా చేస్తూ ఉంటాం కదా, చేసుకోండి. పడవ పడిపోయిన భూములని చూపిస్తారు. నెక్స్ట్ ఏం చూపిస్తారు, ఎవరు వచ్చిన పంటలు లేవు, ఏం లేవు, పంటలు లేని భూములని చూపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ భూముల మీద మీరు ఉండండి, గట్టిగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మేము ఉంటాం. ఎక్కడైనా రైతుల్ని భూములు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆలూరులు ఇచ్చున్నారు 1200 ఎకరాలకి. అసలు ఎక్కడ ఖాళీ ఉంది, డ్రోన్లు తిప్పుతున్నారంటే ఖాళీ ఎక్కడ ఉందని చూసుకుంటున్నట్టున్నారు. ఎక్కడ ఖాళీ ఉంది భూములు, ఏం చేద్దాం, ఎట్లా గుంజుకుందాం. మన పెద్ద మంగళారంలో ఇచ్చున్నారు, పెద్ద మంగళారంలో లాక్కున్నారు. ఇట్లా నేను అనుకుంటున్నా మన జిల్లాలోనే వికారాబాద్, రంగారెడ్డి కలిపి 50,000 ఎకరాలు గుంజుకొని ఉంటారు. ఇప్పటికి అర్ధరాత్రి రమ్మన్నా పరిగెత్తుకొస్తాం. కాబట్టి మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, రోజు ఒకసారి మీ దగ్గరకు వచ్చిపోతారు. మీకు ధైర్యం రావాలంటే ఖచ్చితంగా ఉంటారు మీతో. నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తే మమ్మల్ందరికీ కూడా, అమ్మ మీరు అందరు ఇక్కడ ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే అందరు ఏడుస్తున్నారు, ఎవరిని చూసినా కళ్ళకి వెళ్ళి నిలిపోతా ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. తెలుసు తల్లి, అవునవును. భూమితో ఉన్న మమకారం ఎట్లాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రైతు కుటుంబాలకి భూమి ప్రాణం, మనందరికీ తెలుసు అమ్మది. ఎట్టి పరిస్థితుల్లో మీ భూమి దగ్గరికి రాకుండా మీరు అంతవరకు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీతో ఉంటాం.